సాక్ష్యంలో వచ్చినటువంటి నిజానిజాలను నిర్ధారించుకొని వాటి ప్రకారమే మీరు నడిచినట్టయితే మీ నడవడిక మీకు ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. ఒత్తిళ్లు అనేవి ఎందుకు వస్తాయి అంటే మీరు చేయాల్సిన పని చేయకపోవడమో చేయకూడని పని చేయడము, అంటే వాటిని ఇంగ్లీష్లో ఒమిషన్స్ అండ్ కమిషన్స్ అంటారు. చేయవలసిన పని చేయకపోవడాన్ని ఒమిషన్, చేయకూడని పనిని చేయడం కమిషన్. ఈ ఒమిషన్స్ అండ్ కమిషన్స్ మనము ఇప్పుడు మీరు సమీక్షా క్రమంలో 17 అడుగులు ఎలా వేసి చక్కగా వచ్చారో మీకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అందరి కరతాళ ధ్వనులు మీకు వచ్చాయి. అట్లాగే చట్టాన్ని నియమ నిబంధనల్ని మీరు ఈ సమీక్షా క్రమంలో ఏ విధంగా అయితే చక్కగా వచ్చి మీరు కవాతు నిర్వహించారో అట్లాగే మీరు చేసినట్లయితే మీకు ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. మీ జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది. మీ సర్వీస్ అంతా కూడా చాలా సాఫీగా సాగుతుంది. మీ కుటుంబ సభ్యులతో మీ జీవనం కూడా చాలా సాఫీగా సాగుతుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు మనకు గత 20-30 ఏళ్ల కింద ఉన్నటువంటి నేరాలు, అటువంటి ఆ రకమైన నేరాలు ఇప్పుడు జరగడం లేదు. మీకు అందరికీ తెలుసు, మన సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నేరాలు ముఖ్యంగా అన్ని రకాల ప్రజల్ని ఈ మత్తు పదార్థాలు ఆవహించాయి. వాటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ మహమ్మారిని మన దరి చేరనీయకుండా, మన సమాజం దరి చేరనీయకుండా కాపాడాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మీ పట్ల ఉంది. గుర్తుంచుకోండి, ఎక్కడ ఏ చిన్న కాంప్రమైజ్ మనం జరిగినా కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అనేది గుర్తుంచుకోండి. అటువంటి తప్పు చేస్తే ఆ తప్పు తిరిగి మనకు జరిగే అవకాశం ఉంది, మన కుటుంబ సభ్యులకి జరిగే అవకాశం ఉంది అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సమాజంలో మన కుటుంబం ఉంది, మన పిల్లలు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన తోబుట్టువులు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు. మనం ఏ చిన్న తప్పు చేసినా కానీ ఆ తప్పు వల్ల తప్పు అంటే మాదక ద్రవ్యాలు నియంత్రించే క్రమంలో, దర్యాప్తు చేసే క్రమంలో ఎటువంటి ఒమిషన్స్ కమిషన్స్కు మీరు అవకాశం ఇవ్వకుండా చేయాలనేదే నా విజ్ఞప్తి మీ అందరితో. నేను అదే ఆశిస్తున్నాను.